కానీ ఈ ఆర్యాష్టాంగిక మార్గం మీ దగ్గర సంభవిస్తుంది. ఈ ధర్మం అర్థం చేసుకున్న తరువాత. ధర్మం అంటే ఈ ప్రపంచం అర్థం చేసుకున్న తరువాత. అంటే ఈ కలము అర్థం చేసుకున్న తర్వాత. మనం తీసుకుందాం, ఈ ప్రపంచంలో ఈ కలము మాత్రమే ఉంది అని. ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు లేదు, ఏదైనా కారణాలు లేదు, మీరు ఉన్నారు, ఈ కలము ఉంది. మనం ఎలా నిర్వాణం, విముక్తి పొందుద్దాం? ఒక్కటే వస్తువు ఉంది. ప్రపంచం అర్థం చేసుకోవాలి. ప్రపంచం అర్థం చేసుకోవడానికి మీతో ఒక్కటే వస్తువు ఉంది. అందుకే ఈ వస్తువులో నిర్వాణం చూడడానికి ప్రయత్నించండి. ఈ నిర్వాణ మార్గానికి ప్రవేశించడానికి ఈ తలుపు ఉపయోగించాలి. ఈ తలుపు, ఈ కలములో ఒక తలుపు ఉంది, ఒక తలుపు ఉంది. ఈ తలుపులో నాక్ చేయండి. ఈ తలుపు మీద నాక్ చేయండి. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, నాక్ చేయండి. Knock and it shall be open to you. Jesus Christ చెప్పాడు, నాక్ చేయడానికి ఒక తలుపు ఉండాలి. ఎక్కడ అది తలుపు? ఆ తలుపు ప్రతి వస్తువులో, ప్రతి అనుభవాలులో ఉంది. ఈ కాలంలో ఉంది. కానీ ముందు ఈ లక్షణాల గురించి అర్థం చేసుకోండి. ఈ కలము అంటే ఒక దుఃఖం అని అర్థం చేసుకోండి. ఈ కలము అంటే ఒక దుఃఖం. ఈ రంగు అంటే ఒక దుఃఖం. ఈ రంగు, ఈ నీలం రంగు, ఈ రంగు అంటే ఒక దుఃఖం. ఈ రంగు మీ మనస్సులో పుడుతుంది. ఈ రంగు మీ మనస్సులో పుట్టక ముందు ఈ రంగు మీ మనస్సులో లేదు, తర్వాత పుడుతుంది. ఇప్పుడు కూడా మీ మనస్సులో లేదు. ఈ రంగు వచ్చిన మార్గం లేదు. ఈ రంగు వెళ్ళిన ఈ రంగు వెళ్ళిన మార్గం కూడా లేదు. హేతువులు కలిసినప్పుడు ఈ నీలం రంగు మీ మనస్సులో పుడుతుంది, మీ మనస్సులో పుట్టింది. హేతువులు లేకపోతే ఈ సంఘటన జరగలేదు. అది ఒక సంఘటన. సంయోగం, సంఘటన, సంభూతం. భూతం అంటే సంభవించడం. హేతువులు కలిసినప్పుడు సంభవించడం, సంభూతం.
ఈ నీలం రంగు ఒక సంభూతం. అందుకే వచ్చిన మార్గం లేదు, అందుకే వెళ్ళిన మార్గం లేదు. హేతు ఉంటే సంభవిస్తుంది, హేతు లేకపోతే సంభవించలేదు. అది సత్యం. మీ మనస్సులో పుడుతున్న ప్రపంచం అలాగే ఉంది. ఈ ప్రపంచంలో ఏదైనా మనిషి లేదు. మీ మనస్సులో పుడుతున్న ప్రపంచంలో రంగాలు ఉంటాయి. ఏదైనా కలము లేదు. ఒక కలము ఉంది అని ఆలోచన ఉంది మీ మనసు. ఈ కలము మీ మనస్సులో ఉంటే మీ మనసు చాలా బరువుగా ఉండాలి. నేను కూడా మీ మనసులో ఉంది కదా. మీ మనసు చాలా బరువుగా ఉండాలి. ఈ శాల, ఈ పెద్ద ఇల్లు కూడా మీ మనస్సులో ఉంది. ఈ ప్రపంచం మీ మనస్సులో ఉంది. కొంచెం ఆలోచించండి. ఈ ప్రపంచం మీ మనస్సులో ఉంటే మీ మనస్సు చాలా బరువుగా ఉండాలి. మీ మనసులో మీరు కూడా ఉంది. అది పెద్ద సమస్య. మీ మనసులో మీరు కూడా ఉంది. మీ మనసులో మీరు ఉంది, మీరులో మీ మనస్సు ఉంది. అందుకే నేను చెప్తాను, మీ మనస్సులో ఈ నీలం రంగు పుడుతుంది. ఈ నీలం రంగు అనిత్యమైనది, దుఃఖమైనది. అనిత్యమైన ఉంటే అది దుఃఖమైనది, దుఃఖమైన ఉండాలి. ఏదైనా అనిత్యమైన ఉంటే అది దుఃఖమైన ఉండాలి. అందుకే ఈ రంగు దుఃఖమైనది అంటే అది ఒక సంభూతం. మీ మనస్సులో ఒక సంభూతం పుడుతుంది, ఒక ప్రభావం పుడుతుంది. హేతు వల్ల పుడుతుంది. హేతు లేకపోతే పుట్టలేదు. ఈ ప్రపంచంలో దుఃఖ లక్షణం అప్లై చేయండి. ప్రతి వస్తువులో అప్లై చేయండి. అప్లై చేయడం అంటే నొక్ చేయండి. నొక్ చేయడానికి ఈ కలములో ఒక తలుపు ఉంది అని నమ్మకం ఉండాలి మీ మనస్సులో. ఈ ధర్మం విని ఈ నమ్మకం మీ మనస్సులో వస్తుంది. ఈ ధర్మం అర్థం చేసుకున్నప్పుడు ఈ నమ్మకం మీ మనస్సులో పుడుతుంది. అది శ్రద్ధ. శ్రద్ధ అంటే కన్విక్షన్. శ్రద్ధ అంటే భక్తి కాదు. అది కన్విక్షన్. ముందు ధర్మం వినండి. ధర్మం విని మీ జీవితంలో మీ అనుభవాలలో అప్లై చేయండి ఈ ధర్మం. అది మార్గం. బుద్ధ భగవానుడు చెప్పాడు, నేను బుద్ధ భగవానుడు, నేను చెప్పిన ధర్మం కూడా అలాగే చెప్పాడు. నేను ద్వారా, నా ద్వారా లభించిన ధర్మం అని నమ్మితే ఈ ధర్మం తీసుకోకండి అని మనకు బుద్ధ భగవానుడు ద్వారా లభిస్తుంది అని ఆలోచిస్తే ఈ ధర్మం తీసుకోకండి అని.
నాకు ఈ ధర్మం ఆ పాత పుస్తకాలలో ఆ పాత పుస్తకాలు నుండి లభిస్తుంది అని నమ్మి ఈ ధర్మం చేయకండి, ఈ ధర్మం చేసుకోకండి. ధర్మం వినండి. ఏదైనా ధర్మం ఉంటే వినండి. విని మీ మనస్సులో అప్లై చేయండి. మీ మీ మనసులో మీ శరీరం మీ మీ మన మన మీ మనసులో మీ శరీరంలో అప్లై చేయండి. మీ అనుభవాల్లో అప్లై చేయండి.